హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విక్రమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో ఈరోజు వీడియోలో అప్డేట్ ఏంటంటే మనకి కొన్ని వాకిన్ డ్రైవ్స్ అయితే హైదరాబాద్లో లొకేషన్లో అయితే కండక్ట్ అవ్వడం జరుగుతుంది. సో అవి వేరే వేరే కంపెనీస్ నుంచి ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎవరైతే హైదరాబాద్లో అవైలబుల్ ఉన్నారో సో ఈ వాకిన్ డ్రైవ్స్కి అటెండ్ అయ్యి ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకుంటానని అనుకుంటున్నాను. అండ్ మీకు మన ఛానల్ నుండి ఎలాంటి టైప్ కంటెంట్ కావాలో కూడా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో ఇలాగే మన ఛానల్ రెగ్యులర్గా జాబ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఎవరికైతే మనం ఇచ్చే కంటెంట్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారో సో వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ మనం రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్లో కూడా అమెజాన్కి సంబంధించి జాబ్స్ కానీ అండ్ లేకుంటే వేరే ప్రైవేట్ కంపెనీస్కి సంబంధించి జాబ్స్ అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి కెరియర్ బై విక్రమ్. సో అక్కడ కూడా ఫాలో కండి. సో మన వీడియోలోకి వెళ్ళి ఒక్కొక్క జాబ్ గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ దాని శాలరీ ఎంత ఉంటుంది, ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారు అంతా కూడా ప్రతిదీ కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో నేను స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ చేస్తా, అక్కడ నుంచి వెళ్ళి వీడియో అయితే చూద్దాం. హై గైస్, సో ఇక్కడ మనం చూసినట్టయితే టీసీఎస్ నుంచి వెళ్ళి అండ్ నెక్స్ట్ ఫస్ట్ సోర్స్ కంపెనీ నుంచి వెళ్ళి మనకి సదర్లాండ్ కంపెనీ నుంచి వెళ్ళి నెక్స్ట్ విప్రో నుంచి వెళ్ళి సో వ్యాకెన్సీ అయితే కండక్ట్ అవ్వడం జరుగుతుంది. సో వీటి గురించి మనం ఒక్కొక్క దాని గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ముందుగా మెయిన్గా మనకి ఏంటంటే టీసీఎస్ గురించి, టీసీఎస్లో చాలా లొకేషన్స్ వెళ్ళి మీన్స్ వ్యాకెంట్ అయితే కండక్ట్ అవ్వడం జరుగుతుంది. సో దీని గురించి నేను క్లియర్గా ఒక ఫుల్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ఈ వీడియోలో మనం ఏంటంటే మనకి ఫస్ట్ సోర్స్ కంపెనీ గురించి చూద్దాం. సో ఫస్ట్ స్టోర్‌కి సంబంధించిన అప్లికేషన్ లింక్ అదంతా కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తా. అండ్ దానికి రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మనకి ఫస్ట్ స్టోర్స్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్‌ని అయితే హైరింగ్ చేసుకుంటుంది. అండ్ ఇది ఒక నాన్ వాయిస్ ప్రాసెస్. అండ్ దీనికి 2 డేస్ ఎగో అయితే హైరింగ్ స్టార్ట్ అయిందండి హైదరాబాద్ లొకేషన్ నుంచెల్లి. అండ్ దీనికి 2-3.25 ప్యాకేజ్ అయితే హైయెస్ట్ ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ 0-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈ రోల్‌కైతే ఎలిజిబిలిటీ ఉన్నారు. అండ్ ఈ రోల్‌లోకి అప్లై చేసే వాళ్ళకి మనకి ఎలాంటి స్కిల్స్ ఉండాలంటే గుడ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ప్రొఫిషియంట్ ఇన్ రిటన్ అండ్ రీడింగ్ స్కిల్స్ ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ ఆన్ కంప్యూటర్, కీబోర్డ్, బేసిక్ ఎంఎస్ ఆఫీస్, అవుట్‌లుక్, వర్డ్, ఎక్సెల్ మీద అయితే ఐడియా ఉండాలి. అండ్ మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసి అండర్ గ్రాడ్ ఆర్ ఎనీ గ్రాడ్ విత్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ నాన్ వాయిస్. లుకింగ్ ఫర్ ఫ్రెషర్స్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్. అండ్ షుడ్ బి విల్లింగ్ టు వర్క్ 24/5 షిఫ్ట్స్ ఉంటాయి. అండ్ ఎక్సలెంట్ గ్రోత్ ఉంటుందండి. డిజిగ్నేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అండ్ 1 వీక్ క్యాబ్ ప్రొవైడ్ చేస్తారండి. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అండ్ లుకింగ్ ఫర్ ఇమ్మీడియేట్ జాయినర్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకి ఫస్ట్ సోర్స్ ఆఫీస్‌కి అయితే వాకిన్ చేయొచ్చండి. అండ్ అప్పుడు మనకేందంటే అప్డేటెడ్ రెజ్యూమ్ అండ్ గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్ తీసుకెళ్ళాలి. అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చేసి ఇక్కడ హెచ్ఆర్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. నిత్రా హెచ్ఆర్ అండ్ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఇది అండి. మీకెవరైనా డీటెయిల్స్ దీని గురించి క్లియర్ కావాలంటే ఈ నెంబర్‌కైతే కాల్ చేయండి. మనకి అడ్రెస్ డీటెయిల్స్ వచ్చేసి ఫస్ట్ స్టోర్ సొల్యూషన్స్ లిమిటెడ్, 5th ఫ్లోర్, బీఎస్ఆర్ టెక్ పార్క్ నియర్ విప్రో సర్కిల్. విప్రో సర్కిల్ దగ్గర అయితే ఉంటుందండి. నానక్రమ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్. అండ్ ఇదొచ్చేసి జాబ్ మీన్స్ వాకింగ్ లొకేషన్. అండ్ డిప్లొమా ఇన్ ఎనీ స్పెషలైజేషన్ చేసిన వాళ్ళైనా ఎలిజిబుల్ ఉన్నారు. బీకామ్ చేసిన వాళ్ళైనా ఎలిజిబుల్. బీసీఏ, బీఎస్సీ, బీఏ, బీ ఫార్మా ఎనీ స్పెషలిస్ట్. సో వీటిలో ఏది చేసినా మనమైతే ఎలిజిబిలిటీ అనేది ఉందండి. సో దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తా. సో అక్కడ ద్వారా అయితే జాబ్‌కి అయితే అప్లికేషన్ అయితే చేయండి. మనం నెక్స్ట్ జాబ్ చూసినట్టయితే సదర్లాండ్ నాన్ వాయిస్ ప్రాసెసర్. సదర్లాండ్ నుంచి కూడా హైరింగ్ అయితే జరుగుతుందండి. అండ్ 1-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ ఉన్నారు. సో ఫ్రెషర్ మినిమమ్ 6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే దీనికి కావాలి. అండ్ 2.5-3.25 ప్యాకేజ్ అయితే దీనికి ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకి వెన్యూ వచ్చేసి 25 జూలై నుంచెళ్ళి 29 జూలై వరకంట. నిన్నటి నుంచెళ్ళి ఇంకా 3 డేస్ అయితే మనకి వాకింగ్ డ్రైవ్ అయితే కండక్ట్ అవ్వడం జరుగుతుంది. 10:30 AM నుంచి 3 PM వరకైతే ఇది వాళ్ళు రిక్రూట్‌మెంట్ అయితే తీసుకుంటున్నారు. అండ్ మనకి లొకేషన్ వచ్చేసి సదర్లాండ్ బిల్డింగ్, 7th ఫ్లోర్, దివ్యశ్రీ బిల్డింగ్, లాంకో హిల్స్ టెక్నాలజీ పార్క్ అండ్ లాంకో హిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ హైదరాబాద్. సో ఈ లొకేషన్‌కి అయితే మీరు వెళ్ళండి. ఇక్కడికి సంబంధించిన హెచ్ఆర్ నెంబర్ అయితే కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేసినారు. సో మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ నెంబర్‌కి అయితే కాల్ చేయండి. మనం జాబ్ రోల్ చూసినట్టయితే ఇదొక నాన్ వాయిస్ రోల్ అండి. మనకి మస్ట్ ఫ్లూయెంట్‌లీ ఇంగ్లీష్‌లో ఉండాలి. అంటే మనకి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ బాగా రావాలి. అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. క్యాండిడేట్ షుడ్ రిసైడింగ్ అండర్ 25 కిలోమీటర్స్ రేడియస్ ఆర్ ఎలిజిబుల్. సో ఎక్స్‌పీరియన్స్ క్యాన్ అప్లై బోత్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ క్యాన్ అప్లై. 24/5 షిఫ్ట్స్ ఉంటుంది. 5 డేస్ వర్కింగ్ ఉంటుంది. అండ్ మనకి జామ్ సెషన్ ఉంటుంది. నెక్స్ట్ ఆపరేషన్స్ రౌండ్ ఉంటుంది.
అంటే ఇంటర్వ్యూ ప్రాసెస్, జామ్ సెషన్ ఉంటుంది. అసెస్మెంట్, ఆపరేషన్స్ రౌండ్ అండ్ 2 వే క్యాబ్ ఫెసిలిటీ ఇస్తారండి. నైట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళకైతే 25 కిలోమీటర్స్ ఉన్న వాళ్ళకైతే మనకి క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది. క్యాండిడేట్స్ హూ ఈస్ కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ ఆఫీస్ క్యాన్ అప్లై నీడ్ ఇమ్మీడియేట్ జాయినర్స్ అండి. ఇమ్మీడియేట్ జాయినర్సే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నారు. నో వర్చువల్ ఇంటర్వ్యూస్ అవైలబుల్. సో, మనమైతే కంపల్సరీ ఆఫీస్‌కైతే వెళ్ళాలి. నో, నో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కదా వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేసినారు. సో, కంపల్సరీ ఆఫీస్‌కెళ్ళడం అయితే జరుగుతుంది. వీళ్ళ కంపెనీలో జాయిన్ అవ్వడం వల్ల మనకొచ్చే బెనిఫిట్స్ అంటే you will develop your emotional intelligence. You will learn your product or service inside and out. You will be able to build transferable skills. You can understand customers without selling. You can develop a side project. You will learn how to effectively solve problems. And not only for the candidates who are good at English communications can also apply for the other opportunities. సో మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. అసెస్మెంట్, ఆపరేషన్స్. సో, ఇదంతా మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేశారు. సో, అడ్రెస్ ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇచ్చారు చూడండి. అండ్ వాకిన్ అడ్రెస్ అది. అండ్ హెచ్ఆర్ నంబర్స్ ఇక్కడ గూడా ఇదంతా గూడా ఆల్రెడీ మనం చూసినాం. సో, ఇక్కడ సదర్లాండ్ నెవర్ రిక్వెస్ట్ పేమెంట్ ఫర్ ఫేవర్స్ ఇన్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్. సో, ఇదొచ్చేసి నోట్ మెన్షన్ చేసినారు. సో, కాల్ మీ ప్రియర్ బిఫోర్ కమింగ్ టు వాకిన్ టు షెడ్యూల్ యువర్ ఇంటర్వ్యూ. క్యారీ యువర్ 2 కాపీస్ ఆఫ్ రెజ్యూమ్. సో, ఇక్కడ ఆ హెచ్ఆర్ అయితే ఇక్కడ ఒక నోట్ అనేది మెన్షన్ చేసినారు. సో, కాల్ చేయండి అతనికి. సో, ఇదొచ్చేసి సదర్లాండ్ గురించండి. సో, మీరైతే అప్లికేషన్ అయితే మీన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళది జాబ్‌కైతే వెళ్ళండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి విప్రో. విప్రో వాకిన్ ఫర్ ఫ్రెషర్స్ ఫర్ కంటెంట్ మోడరేషన్ హిందీ లాంగ్వేజ్. సో, హిందీ లాంగ్వేజ్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో, హిందీ వచ్చిన వారే మోస్ట్‌లీ దీనికైతే వెళ్తే యూజ్‌ఫుల్ అయితుందని నేను అనుకుంటున్నా. అండ్ జీరో ఎక్స్‌పీరియన్స్ అంటే ఫ్రెషర్స్‌కి ఎలిజిబుల్ ఉంది. అండ్ 2-2.5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే జాబ్ అయితే ఎలిజిబుల్ ఉంది. అంటే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి దీనికి 2.5. అండ్ 29 జూలై నుంచెల్లి 1 ఆగస్ట్ వరకైతే దీనికి వాకిన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, 29థ్ నుంచెల్లి ఇంకా 2 డేస్ తర్వాత దీనికైతే వాకిన్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ 9 AM టు 12:30 PM వరకైతే వెళ్ళండి. అండ్ నెక్స్ట్ మనకి లొకేషన్ వచ్చేసి విప్రో క్యాంపస్, వెండార్ గేట్ 203 ఇది అండి అడ్రెస్. అండ్ అపోజిట్ టు డామినోస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి, నానక్రామ్గూడ, హైదరాబాద్. సో, వీళ్ళు 3 డేస్ ఎగోనైతే పోస్ట్ చేసినారు. అండ్ 30 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వాకిన్ అయితే అటెండ్ అవ్వండి. అండ్ గ్రీటింగ్స్ ఫ్రమ్ విప్రో. వి ఆర్ హైరింగ్ క్యాండిడేట్స్ ఇన్ కంటెంట్ మోడరేషన్ రోల్ ఫర్ హిందీ లాంగ్వేజ్. సో, హిందీ రావడం అయితే కంపల్సరీ. ఇక్కడ క్లియర్‌గా వాళ్ళు మెన్షన్ చేసినారు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. సో, హిందీ రావాలి. అండ్ ఎక్సలెంట్ స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ స్కిల్ ఇన్ హిందీ లాంగ్వేజ్. సో, హిందీ అయితే కంపల్సరీ. ఓన్లీ ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. మనకి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే దీనికి ఎలిజిబిలిటీ లేదు. ఫ్రెషర్స్ అనేది ఎలిజిబుల్ ఉన్నారు. అండ్ స్పెసిఫికేషన్స్ వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. అండ్ క్యాండిడేట్స్ హూ ఆర్ కరెంట్‌లీ ఇన్ హైదరాబాద్ అండ్ హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకైతే వీళ్ళు రిక్వైర్మెంట్ ఇస్తున్నారు. అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్, నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయని మెన్షన్ చేసినారు. అండ్ ఇమ్మీడియేట్ జాయినర్స్ కావాలి. వర్కింగ్ 5 డేస్ వర్కింగ్, 2 డేస్ వీక్ ఆఫ్స్ అయితే ఉంటాయి. ఫ్రెషర్స్ ఎలిజిబుల్ అండ్ గ్రాడ్యుయేట్స్ 2022-25 పాస్డ్ ఔట్స్ ఎలిజిబుల్ ఉన్నారు. అండ్ 25 విత్ పీసీ అండ్ సీఎం 25 పాస్ ఔట్స్ అయితే పీసీ అండ్ సీఎం ఉన్నారో వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఎంసీఏ ఆర్ నాట్ ఎలిజిబుల్. నెక్స్ట్ ఎనీ పర్షియన్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. సో, ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి విప్రో క్యాంపస్. ఇది అడ్రెస్ మనం చైనా చూసినాం. అండ్ ప్లీజ్ క్యారీ అప్డేటెడ్ రెజ్యూమ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ ఆధార్ కార్డ్. ఇదొచ్చేసి మ్యాండేటరీ. సో, మార్క్స్ మెమోస్ కూడా తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఎనీ గ్రాడ్యుయేట్ అయితే దీనికి ఎలిజిబుల్ ఉన్నారు. సో, ఇదొచ్చేసి జాబ్ టోటల్ డిస్క్రిప్షన్ అండి. సో, దీనికి సంబంధించిన లింక్ కూడా మన వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తా. సో, అక్కడ త్రూ అయితే ఈ వాకిన్ డ్రైవ్స్‌కైతే అటెండ్ అవ్వండి. సో, ఇలా నేను రెగ్యులర్‌గా జాబ్స్‌కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. సో, మన ఛానెల్‌కి మీకు ఇక్కడ నేను ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ అయితే నచ్చినట్టయితే మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కెరియర్ బై విక్రమ్‌ని ఫాలో అవ్వండి. సో, మీకు అమెజానే గాకుండా ఇలాంటి వేరే వేరే జాబ్‌కి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే గూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, నాకు తెలిసినా తెలియకున్నా నేను ఇంకో కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అయితే మీకు ఇవ్వనీకైతే ట్రై చేస్తాను. సో, మన ఛానెల్‌కైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ మనకి 4000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన వెంటనే మనం మళ్ళీ ఇంకొక 10 మెంబర్స్‌కైతే అమెజాన్‌లో రిఫర్ చేయడానికైతే చూద్దాం. సో, థాంక్ యూ గైస్. ఆల్ ద బెస్ట్. బై బై.